ప్రైజ్ లార్డ్ అందరికీ. జేకే అన్న, ప్రైజ్ లార్డ్. మీరు ఇప్పుడు పాస్టర్ అయిపోయినరు. మీరు బీడీ సక్సెస్ఫుల్గా ముగించిండ్రు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ఈరోజు మీరు ఇంతమంది ఆసక్తితో ప్రార్థనతోనూ తర్వాత పాటలతోనూ మీరు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మీరు ఎంత దేవుని మీద ప్రేమ కలిగి ఉండరు, దేవునికి మీరు ఎంత విశ్వాసంగా జీవిస్తున్నారు అనేది నాకు చాలా సంతోషం కలుగుతుంది. అందుని బట్టి నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి జేకే అన్న గురించి చెప్పాలంటే ఈ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అంటే అన్న నాకు, నేను వయసులో చాలా చిన్నప్పుడు అయినా మేము చాలా చక్కగా సెమినారీలో ఎదగడం కానీ, చదువుకోవడం కానీ, అన్ని పనులలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేవుడు మమ్మల్ని చాలా చక్కగా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మా చెయ్యి విడవకుండా, ఎలాంటి ఆపత్తులు వచ్చినా మమ్మల్ని తొలగి పోనీకుండగా ఆయన మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. అంత ఆదరణ, ఓదార్పు, చేర తీసుకున్న దేవుడు మనతో ఉండనే ఒక మంచి విశ్వాసం మనలో కనపడేది చాలా చక్కగా ఉంటున్నది. సో అందుని బట్టి ఇంకా మీ చుట్టూ ఉండే యవనస్తులను కానీ, సంఘంలో ఉండే యవనస్తులను, ఎవరాలను కానీ మీరందరూ ఇలా చేర్చుకొని ఇంకా మరెంతగానో చక్కగా దేవుని యొక్క సేవను నడిపించాలనే నా ఆశ, నా ప్రార్థన, తర్వాత నా బెస్ట్ విషెస్ అన్న మీకు. మరి చేరొచ్చిన ప్రతి టీం మెంబర్స్కు దేవుని పరిశుద్ధ నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యానికి మనం వెళ్ళేక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహోన్నతుడా యేసయ్యా, మేము మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయినా ఇలాంటి ఒక గొప్ప నా తండ్రి ప్రభు సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. లోకమంతా నా తండ్రి ప్రభు వివిధాలుగా నా తండ్రి ప్రభు లోకపరంగా జీవిస్తున్నప్పుడు ప్రతి యవనస్తులను ప్రభు ఈ రీతిగా మీరు చేర్చిన ఆయన మిమ్మల్ని కొనియాడడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మీ యొక్క నామము నా తండ్రి ప్రభా బలముగా, స్థిరముగా నా తండ్రి ప్రభా లోకానికి నా తండ్రి ప్రభా చాటి చెప్పడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. చేరొచ్చిన ప్రతి ఒక్కరు వారి విశ్వాసాన్ని మీరు బలపరుస్తున్నందుకే వందనాలు. ఈ దినం నాయన మీరు మాట్లాడబోయే వాక్యములో ప్రతి ఒక్కరి హృదయాలకు నా తండ్రి ఆదరణగాను, ఓదార్పుగాను, బలముగాను, ఇంకా విశ్వాసాన్ని నా తండ్రి ప్రభా బలపరచుకోవడనే వాక్యమునుగా మీరు మార్చి నడిపించవలసిందిగా మేము కోరుతున్నాం. ఇలాంటి దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. అన్ని కార్యములలో తోడుగుండండి, మీరు నడిపించండి. అయినా మీరే మాకు తోడుగుంటారని నమ్ముతూ యేసయ్య నామంలో ప్రార్థన వినిపించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన వాక్యము, వేద భాగము మొదటి దినవృత్తాంతములు మరి 28 నుండి 28 తర్వాత 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను మరి. And to Solomon he said, My son, I charge you to acknowledge your father, and to serve him with an individual heart and willing mind. He knows all your heart and thoughts and desires. If you go to him, he will accept you. But if you will turn away from him, he will abandon you forever. మరి ఒక వచనాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే ఈ మొదటి దినవృత్తాంతములు రాసింది ఎవరని మనం కానీ చూసుకున్నట్లయితే ఆథర్గా ఏ ఒక్కరు లేరనమాట. ఈయనదా రాసిందనే పేరు మనం చెప్పలేము. కానీ గ్రంథకర్తలు కానీ, స్కాలర్స్ కానీ ఏం చేస్తారంటే ఈ మొదటి దినవృత్తాంతములు మళ్ళీ రెండో దినవృత్తాంతములు అయిన తర్వాత మరి ఇమీడియట్గా వచ్చే బుక్ ఏంటంటే ఎజ్రా. మరి ఆయన స్క్రైబ్గా ఉన్నాడు, ఆయన మంచి ఒక దేవుని సేవకుడుగా ఉన్నప్పుడు స్క్రైబ్ రాయడానికి చాలా వరకు సాధ్యం ఉంది. అది కాకుండా ఆయన ప్రీస్ట్గా ఉన్నాడు కాబట్టి ఆయనదా రాసి ఉంటాడు అనేసి చాలా వరకు గ్రంథకర్తలు కానీ, స్కాలర్స్ కానీ చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు రైటింగ్స్ కానీ, ఆయన వాడే కొన్ని వెకాబులరీస్ కానీ సిమిలారిటీస్ ఉండడం దీంట్లో మనం చూడగలం. ఆ రీతిగా ఉన్నప్పుడు ఈ మొదటి దినవృత్తాంతాలను కానీ మనం చూసుకున్నట్లయితే, ఇంకొంచెం చూటిగా మనం కానీ చూసుకున్నట్లయితే ఇది మనం 3 భాగాలుగా మనం విభజేయగలం. 3 భాగాలు ఎట్టంటే, మొదటి భాగంలో కానీ మనం చూసుకున్నట్లయితే అది ఒక జీనియాలజీ గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. జీనియాలజీ, అది ఎక్కడి నుండి జీనియాలజీ మాట్లాడుతుందంటే
ఆదాము దగ్గర నుండి మొదలుకొని ఆయన ఉండే కాలం వరకు ఆయన ప్రతి ఒక్కరిని విషయాన్ని గురించి, వాళ్ళ జీవితాలను గురించి, ఎవరికి పుట్టారనే ప్రతి ఒక్క కార్యాలని ఆయన అక్కడి నుండి తీసుకురావడం మనం చూడగలం. మరి రెండోదిగా మనం చూసుకున్నట్లయితే సౌల్ చనిపోయే కార్యాన్ని ఆయన రాస్తూ ఉంటున్నాడు. అది 10వ అధ్యాయం నుండి 10 నుండి 10 మనం చూడగలం. మరి 11లో కానీ మనం చూసుకున్నట్లయితే ద రెయిన్ ఆఫ్ డేవిడ్, దావీదు రాజుగా మారడం, దావీదు రాజుగా ఉండడం ఇక్కడ చూడగలం. మరి దావీదు రాజుగా ఉండడము, దావీదు కాలం తీరిపోతుంది, అయిపోతుంది అనే టయానికి దావీదు మహారాజు తన కుమారుడిని పిలిచి ఆయన కుమారునికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పడం ఇక్కడ జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు చదివిన వచనంలో అదే. ఇక్కడ మొదటి వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అండ్ టు సాలమోన్ హీ సెడ్ అంటే ఎవరు చెప్పారు అన్నప్పుడు చూసినట్లయితే దావీదే చెప్తుంటున్నాడు. దావీదు ఆయనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని చెప్పిస్తూ ఉంటున్నాడు సాలమోన్ మహారాజుకి. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా దావీదు మహారాజు సాలమోన్కి చెప్పే విషయం ఏంటంటే తన తండ్రిని, ఆయన దేవుణ్ణి నువ్వు ఎతకాలనే మాటను చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు రాజుగా అయిన తర్వాత జెరూసలేం దేవాలయం పైకి ఇంక ఏ రాజ్యం రాకుండంత శక్తి దేవుడు దావీదు మహారాజు ఉన్న దేశానికి దేవుడు కలిగించాడు. ఇంకే దేశం లేదు వ్యతిరేకంగా రావడానికి. ఇంకా ఇశ్రాయేల్ దేశం మీదకి ఇంకా రాజ్యం రాలేదు. ఇంకా ఆ విధంగా దేవుడు దావీదును ఆయన రాజ్యాన్ని కట్టిన తర్వాత సొలొమోనుకి ఈ రాజ్యాన్ని అప్పచెప్పడం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అట్లా అప్పచెప్పేటప్పుడు దావీదు అనుకొని ఉంటే ఆయన కాడ ఉండే బంగారు కానీ, వెండి కానీ, ఆయనకుండే సకల ఆస్తులన్నిటిని తీసుకుని వచ్చి పెట్టి, ఇదో కుమారుడా, నేను నీకు ఎన్ని సంపాదించి పెట్టుండా, ఇది తీసుకో, నువ్వు బాగా బతుకు అని చెప్పు ఉంటారు. మరి మనం ఎవరైనా ఉండున్నా కానీ మనకు అదే పరిస్థితినే ఉంటుంది. మన తల్లిదండ్రులు ఏమైతే మనకి ఎత్తి పెట్టుండ్రో అది మనల్ని ఒకరోజు పిలిచి, ఇదో నేను నీకు ఎంత ఎత్తి పెట్టుండా, ఇది వాడుకుని నువ్వు బాగుపడు అనే రీతిగా మనకు చెప్పగలరు. కానీ ఇక్కడ దావీదు తండ్రి విధానం చూసినట్లయితే ఆయన పూజించే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి అర్థమైపోయింది, మనం పూజించే దేవుడే నిజమైన దేవుడు, సత్యము కలిగిన దేవుడు, ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఈ దేవుడి ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతుందని సత్యాన్ని ఎరిగి ఆ దేవుడిని సొలొమోనుకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటున్నది. మరి చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉంటున్నాడు. ఏంటంటే సర్వ్ ద గాడ్ మై సన్, ఐ చార్జ్ యూ టు అక్నాలెడ్జ్ యువర్ ఫాదర్స్ గాడ్. నీ తండ్రి అయిన దేవుడిని నువ్వు వెతుకు అని. అదేం తర్వాత మనస్సులో కానీ, హృదయంలో కానీ, లేదా జ్ఞానంలో కానీ ఎలాంటి ఒక్క దేవునికి దూరంగా బ్రతకాలనే మనసు లేకుండా బ్రతుకు అని చెప్తూ ఉంటున్నాడు. ఇదంతా అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ మొదటి దినవృత్తాంతంలో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం ఒక చిన్న హిస్టరీ దీని గురించి మనం చూసుకోవాలి. ఏంటంటే ఈ ఇశ్రాయేల్ జనాలంతా కానీ 70 సంవత్సరాల పాటు అంటే ఒక జనరేషన్ అన్నమాట, దేవుడు లేకుండా, దేవుని వాక్యం లేకుండా, మరి ఆరాధన లేకుండా వీళ్ళు అన్య దేశంలో జీవిస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే అన్య దేశంలో నుంచి వీళ్ళ దేశంలోకి వచ్చిండ్రో, ఇప్పుడు వీళ్ళందరికీ దేవుని గురించి చెప్పాలా, దేవుని యొక్క గొప్ప కార్యాలను గురించి చెప్పాలన్నప్పుడు ఇంతవరకు రాయడం జరిగింది. మొదటి నుండి ఆదాము కాడి నుండి ఆయన జీవిస్తున్న సమయం వరకు ఈ కార్యాలన్నిటినీ, హిస్టరీ అన్నిటిని, క్రోనాలజీ అన్నిటిని తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ దేవుడు ఇంత శక్తి కలిగిన దేవుడు, ఈయన్ని పూజించండి అని గ్రంథకర్త ఇక్కడ చెప్తున్నట్టు మనం చూడగలం. మరి ఇంకొక మాట మనం కానీ చూసినట్లయితే మన ఒక హృదయం, మరి రెవల్యూషన్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 20లో అక్కడ చెప్తుంటున్నది, ద లార్డ్ ఈజ్ స్టాండింగ్ అట్ ద డోర్. 3:20 రెవల్యూషన్ 3:20లో మనం కానీ చూసుకున్నట్లయితే, లిసన్ ఆర్ బిహోల్డ్ ఐ స్టాండ్ అట్ ద డోర్, హూ ఎవర్ నాక్స్ and anyone who hears my voice opens the door, I will come unto those house and sit with them and he will eat with me. మరి ఇది కానీ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ దీని గురించి ఏ వాక్యం చెప్తారంటే, దేవుడు మన హృదయం దగ్గర నిలబడుకొని ఉండో,
హృదయం తలుపును తడుతుండో ఎవరైతే తెరస్తారో వాళ్ళ హృదయంలోకి నేను వస్తా అని కదా. మరి అదే రీతికి ఇక్కడ ఏమంటుందంటే దావీదు మహారాజు సొలొమోనుకు చెప్పే మాట ఏంటంటే, నీ హృదయంలో ఎలాంటి కలకాన్ని ఉంచుకోవద్దు, ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని వెతుకుతూ ఉన్నాడు అని. ఆమేన్. దేవుడు నీ హృదయాన్ని వెతుకుతూ ఉన్నాడని. మరి దేవుడు మన హృదయాన్ని వెతికేటప్పుడు మన హృదయాలలో కొన్ని విషయాల్ని మనం అంటే తాళం వేసి పెట్టుండం. కొన్ని విషయాల్ని మనం ఏం చేస్తామంటే, మనకి ఇల్లు ఉంది, మన ఇంట్లో ఎట్టలేదన్నా 2 గదులు 3 గదులు ఉంటాయి. అది కాకుండా 3-4 డోర్స్ ఉంటాయి. మనం ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తుంటే మనం ఏం చేస్తాం, ఇంటికి రమ్మంటాం, వాకిలు తెరుస్తాం, లోపలికి రమ్మంటాం. కానీ ఎక్కడికి రమ్మంటాం? హాల్లోకి కదా. వేరే స్థలానికి మనం వేరే స్థలానికి మనం రాని, మన హాల్లోకి మాత్రం రమ్మిస్తాం. ఎందుకంటే హాల్ చూడడానికి కొంచెం పెద్దదిగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, ఎలాంటి గార్బేజ్ మనం ఎక్కడ పెట్టాం, చూడడానికి బాగుండాలా, సువాసన కానీ హాల్లో బాగుండాలని మనం అనుకుంటాం. ఎందుకంటే అది మనం ఇతరులకు చూపిస్తున్నాం ఆ స్థలాన్ని. ఇక్కడ వస్తే నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు, శుభ్రంగా ఉంది, అన్నీ బాగుంది, ఇక్కడైతే బాగుంటుందని మనం ఏం చేస్తామంటే, వచ్చే వాళ్ళంతా కానీ ఏ గెస్ట్ వచ్చినా ఏ వాళ్ళు వచ్చినా మనం వచ్చి ముందుదా కూర్చోబెడతాం, ఎక్కడ హాల్లో మాత్రం దా కూర్చోబెడతాం. కానీ వేరే గదులను మనం ఏది చూపిం. ఆ గదులంతా ఏముంటది, ఏవైతే మనం వాడమో, ఏదైతే మనకు అవసరం లేదో, ఒకవేళ గార్బేజ్ ఉండొచ్చు, ట్రాష్ ఉండొచ్చు, అవసరం లేని అన్నిటిని తీసుకుని పోయి వేరే గదులలో పెట్టి దాన్ని గట్టిగా క్లోజ్ చేసి పెట్టి ఎవరికి చూపించాలనుకో. మరి దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు, మన హృదయాన్ని దేవుడు వెతుకుతున్నాడు అని అన్నప్పుడు మన హృదయాలలో కానీ ఒక్క గది మాత్రం లేదు. ఒకవేళ గదులు ఉన్నాయేమో, చాలా గదులు ఉన్నాయి, ఆ గదులలో ఒక్క గది మాత్రమే యేసయ్యకి మనం తెరుచున్నామేమో. జ్ఞాపకం చేసుకోండి, ఒక గదిని మాత్రమే యేసయ్యకి మనం తెరుచున్నామేమో. ఎక్కడైతే బాగుందో, ఎవరు ఆ గదిని చూస్తే మనల్ని ఏమి అనరో, మన వేరే గదులలో ఉండే చెత్తను ఎవరైనా చూస్తే మనల్ని కింద పరుస్తారని, లేదా మనం నింద పాలు చేస్తారని, మనల్ని అవమానపరుస్తారని ఆ గదిని ఏవి మనం తెరవకుండా ఒక్క గదిని మాత్రం తెరిచి దాన్ని మాత్రం శుభ్రంగా పెట్టుకొని ఉన్నామేమో. ఆ గది ఏది తెలుసా? ఆదివారం మనం సంఘానికి పోయేటప్పుడు ఆ గది ఓపెన్ చేస్తాం, బాగుంటుంది చూడడానికి, అందరిని రాండి. ఆ రోజు మన ఒక ప్రవక్తనే మారిపోతుంది సంఘంలో పోయినప్పుడు. నేనే పరిశుద్ధురాలని, నేనే పరిశుద్ధ అనే విధానానికి మనం వచ్చేస్తాం. కానీ వేరే గదులన్నిటిని మనం లాక్ చేసి పెట్టి ఆ బేగాన్ని ఎక్కడో దూరంగా దాచిపెట్టి ఆ గదులలోకి ఎవరు రాకూడదు, ఎవరికి చూపించకూడదు, ఇది ఎంత మాత్రం రహస్యంగా పెట్టుకోవాలా, ఇది కానీ ఒకవేళ బయటికి కనపడిందంటే నా జీవితం ఏమైపోద్ది, నా బ్రతుకేమైపోద్ది, నా కుటుంబం ఏమైపోద్ది, నా పని ఏమైపోద్ది అనే ఒక ప్రశ్నలో మనం ఇంకా గదుల్ని మూసుకొని ఏమాత్రం తెరవకుండా మనం ఉన్నట్లయితే దేవుడు మన హృదయానికి రాలేడు. అంత మాత్రమే కాదు కానీ మన అంతరంగమును ఎరిగిన మన దేవుడు. ఆమేన్. ఆయన మన లోకం అయితే పై చూసి మనం అందంగా ఉన్నామా, మనం ఏం ధరించున్నాం, మన చేతిలో ఏం ధరించున్నాం, ఏ బండి మనం పెట్టుకొని, ఏ వాహనాన్ని మనం పెట్టుకొని ఉన్నాం, ఏ ఉద్యోగం మనం చేస్తున్నాం అనే కార్యాలన్నిటిని చూసి మన ఒక ఆత్మీయ జీవితాన్ని కానీ మన జీవితాలను కానీ పరీక్షించడం జరుగుతుంది. కానీ దేవుడు, మన యేసయ్య, మన యెహోవా దేవుడు మన ఒక హృదయాన్ని వెతుకుతూ ఉంటున్నాడు. మరి ఆ హృదయాన్ని దేవునికి మనం తెరిచేటప్పుడు ఒక్క గది మాత్రం కాదు కానీ ఉన్న ప్రతి గదిని దేవుని కొరకే తెరవాలి. అప్పుడే దేవుడు మన హృదయాల్లోకి రాగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి ఇంకొక మాటను మనం కానీ చూసుకున్నట్లయితే, విల్లింగ్ మైండ్ అనే ఒక మాట ఉన్నదన్నమాట ఇక్కడ. విల్లింగ్ మైండ్ అనగా మన మనసు, అంటే మన హృదయము, మన మనసు, ఇట్ నీడ్ టు బి విల్లింగ్నెస్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్. ఏదైనా ఒక దేవుని కార్యాన్ని చేయడానికి కొరకై మన హృదయం కానీ మన మనసు కానీ సిద్ధపడి ఉండాలనేది చాలా ముఖ్యమైన విషయం. కానీ మనం సిద్ధం అనేది, ఇప్పుడు మీరు ఒకవేళ ఇంకా చాలా మందిని ఈ యొక్క కూడికకి రమ్మని పిలుచుంటారేమో, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ షోడ్ అప్, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. గాడ్ dwells or indwells where little people are gathered, when 2 or 3 is gathered. So I strongly believe that when we 15 are gathered here, for sure God is much more happy.
దేవుడు చాలా దీని గురించి దేవుడు సంతోషపడుతున్నాడు అనేదే సత్యం. మరి ఈ మాటకు వచ్చినప్పుడు, హృదయం, మైండ్ అనే కార్యానికి వచ్చినప్పుడు, మనం శరీరపరంగా అంటే మనకుండే శరీరపరంగా మనము కొన్ని కార్యాలు మనం చేయలేం కదా. ఒకవేళ మనము బరువు ఎత్తాలా అని మనసులో కలిగిందంటే, ఒక 50 కేజీలు లేదా 70 కేజీలు, 100 కేజీస్, అబోవ్ 100 కిలోస్ ఇట్స్ ప్రిటీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు క్యారీ. కానీ మనం మనసులో ఓరకు అనుకుందాం, నాకుండా 500 కేజీలు ఎత్తేకి అవుతుంది. కానీ మనసులో అనుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు థింక్ ఎనీథింగ్. ఏదైనా మనం మనసులో అనుకోవడానికి, మైండ్లో అనుకోవడానికి సాధ్యమే. ఇప్పుడు నేను ఎవరినైనా చంపాలా అనుకున్నా మనసులో అనుకోవడం సాధ్యమే, ఈజీ. అదే కాదు కానీ ఎవరికైనా చెడు కోరాలనేది కానీ మనసులో సాధ్యమే. ఎవరికైనా కీడు తలపెట్టాలా అనేది అనుకునేది కానీ సాధ్యమే. ఎవరినైనా మనం బాగుపడకుండా చేయాలనే అనుకునేది కానీ సాధ్యమే. ప్రతి ఒక్కటి మన మనస్సులో అనుకోవడం, ప్రతి ఒక్కటి సాధ్యమే. ఎంత ఎక్స్టెండ్ వరకైనా మనం పోవచ్చు అనుకోవడం. ఎందుకంటే దెర్ ఇస్ నో లిమిటేషన్స్ ఫర్ దట్. దెర్ ఇస్ నో బార్డర్ ఆర్ బౌండరీ ఈస్ క్రియేటెడ్ అరౌండ్ దట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. వీ క్యాన్ థింక్ వాట్ ఎవర్ వి నీడ్. ఏదైనా మనం ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడ దేవుడు మన ఆలోచనను గురించి ఆయన చూస్తున్నాడు అనేదే సత్యం. మనం ఈ దేని గురించి ఆలోచన చేస్తున్నాం, ఏ విషయాన్ని కొరకే ఆలోచన చేస్తున్నాం అనేది చాలా సత్యం. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఆయన చూస్తూ ఉంటున్నాడు. మన హృదయంలో ఏముంది, దేని గురించి ఆలోచన చేస్తున్నాం అనేది ఆయన చూస్తూ ఉంటున్నాడు. అందుకని దేవుని ప్రియజనాంగమా, మన హృదయాన్ని, మన మనస్సును బలంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం క్రైస్తవ జీవితానికి. ఎందుకంటే మన హృదయంలో చాలా కలకాలను మనం ఉంచుకుని దేవుని మన హృదయాల్లో ఉంచుకోవడం అంటే సాధ్యమైన పని కాదు. అదే రీతిగానే మన మనసులో అనుకునే ప్రతి కార్యాలు, చెడైన కార్యాలన్నిటినీ తొలగిస్తేనే, ఎందుకంటే దేవుడు మన ఒక హృదయాల్ని, మన ఒక అంతరంగాన్ని ఎరుగుతున్న దేవుడిగా ఉంటున్నాడు. హీ విల్ నో ఆల్ యువర్ థాట్స్. మనం ఏమైతే అనుకుంటున్నామో మనం అనుకునే ప్రతి కార్యాలని ఆయన చూస్తూ ఉంటున్నాడు. అదే కాదు కానీ మనం డిజైర్స్ ఏవైతే మనం డిజైర్గా మన మనసులో ఉంటున్నాయో ఆ కార్యాలను కానీ దేవుడు ఎరుగుతూ ఉంటున్నాడు. అండ్ ఇఫ్ యు గో టు హిమ్ హీ విల్ యాక్సెప్ట్ యూ. ఈ మాటను నేను వచ్చినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యవ్వన కాలంలో ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉండే ఉంటుంది. యవ్వన కాలంలో మనం ఏం చేస్తామంటే లోకపరంగా లోకంలో ఉండే కార్యాలను చూసి మనం పరిగెత్తుతూ ఉంటాం, వెచ్చలవిడిగా మనం తిరుగుతూ ఉంటాం. వెచ్చలవిడిగా ఈ లోకం ఇచ్చే సుఖభోగాలతో మనం చాలా సంతోషంగా, ఇది నాకు బాగుంది, నచ్చింది, ఇది ఉంటే నాకు చాలు, అంతే, దీనికి పై ఇంకేం అవసరం లే, తల్లిదండ్రులు అవసరం లే, తోడుగుట్టు అవసరం లే, దేవుడు అవసరం లే, సంఘం అవసరం లే, సంఘంలో ఉండే ఎలాంటి అన్యూన్యత నాకు అవసరం లే అని లోకపరంగా మనకు కలిగే ప్రతి కార్యాలను వెనక మనం వెళుతూ ఉంటాం. అటు కార్యాలను బట్టి మనం చింతిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ఇఫ్ యు గో టు హిమ్, నువ్వు కానీ ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను హీ విల్ యాక్సెప్ట్ యూ అనే మాటను మనం ఇక్కడ చూడగలం. మరి మనం ఒకవేళ ఇంతవరకు ఇంకొకటి కానీ సాధ్యమే ఏంటంటే, దేవునికి దగ్గరగానే ఉండా, దేవునికి ఇష్టంగానే ఉండా, దేవునికి నచ్చినట్టే చేస్తున్నా, దేవునికి ఇష్టమైన కార్యాలు మాత్రమే చేస్తున్నా అని చెప్పుకుంటూ తిరిగి దేవునికి దూరంగా ఉండడం సాధ్యమే. సంఘానికి పోతూ ఉండి సంఘంలో అన్ని విషయాలలో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండి ఇంకా దేవునికి మనం దూరంగా జీవించడం సాధ్యమే. కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన మన హృదయ అంతరంగమును ఎరుగుతున్న దేవుడు. మనం లోకపరంగా నటించంచేమో, కానీ దేవుడు మనం చూసినప్పుడు ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన పరీక్షిస్తున్న దేవుడు, ఆయన నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. మరి ఇక్కడ దావీదు గారిని చూసినట్లయితే తన కుమారుడికి చాలా చక్కగా చెప్తాడు, నీ మనసులో నువ్వు ఆలోచన చేసిన నీ హృదయంలో నువ్వు కానీ ఆయన దగ్గరికి పోతే ఈ విల్ యాక్సెప్ట్ యూ అనే ప్రతి ఒక్క సత్యమైన కార్యాన్ని అంత విషయం చెప్పకుండా చాలా సింపుల్గా చెప్తుండో, నా దేవుడు నువ్వు పూజించయ్యా అంటుంది, అంతే. చూడండి, ఈరోజు ఇప్పుడుండే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మ నాకు సేవ భారంగా ఉంది, నాయన నాకు సేవ భారంగా ఉంది, నేను సేవకి వెళ్తాను. రే, నువ్వేనరా సేవకు పోయేది? సేవకు పోతే నీకు డబ్బులు వస్తాయా? సేవకు పోతే నీకు ఇది జరుగుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఇది వస్తుందా అని చెప్పే తల్లిదండ్రులు ఉండరు. బిడ్డలు చాలా ఆసక్తిగా ఉండి
తల్లిదండ్రులు వాళ్ళకి అడ్డుగా ఉండే పరిస్థితి ఉంది. మరి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా సంఘముకు పోయి కానీ బిడ్డల మాటలు వినకుండా దూరంగా నిలబడే పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి పరిస్థితులలో కానీ దేవుణ్ణి కానీ వారు ఎరిగినట్లయితే, దేవుణ్ణి కానీ వారు తెలుసుకున్నట్లయితే అనేకమైన అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాలలో జరగడానికి సాధ్యమే. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఎప్పుడు తెలుసా వెళ్ళాలా? మన హృదయము, మన డిజైర్, మన థాట్స్, మన హృదయం ప్రతి ఒక్కటే శుభ్రంగా ఉన్నట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక విషయం కానీ మనం ఆలోచన చేయాలి. నేను శుద్ధంగా అయిన తర్వాత నేను ఆయన దగ్గరికి పోవాలనా, లేదా నేను ఆయన దగ్గరికి పోయినాక ఆయన నన్ను శుద్ధీకరిస్తాడా అనేది కదా. నేను ఆయన దగ్గరికి పోయినాక శుద్ధీకరింపబడతానా, లేదా ఆయన దగ్గరికి పోకముందే నేను శుద్ధీకరింపబడతాననే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన దగ్గరికి పోవడం అంటే వాకిలు తెరుచుకొని మనం వెళ్ళిపోయి సంఘంలో కూర్చోవడం కాదు. ఈరోజు మీరు ఎక్కడైతే ఉండరో అక్కడే కూర్చుని, యేసయ్యా ఇంతవరకు నేను ఈ తప్పులు చేసిన, ఇంతవరకు ఇలా జీవించిన, నన్ను క్షమించండి, నన్ను నీ కుమార్తెగాను కుమారునిగాను అంగీకరించండి అనే ఒక చిన్న ప్రార్థన మనం ఎంతో దూరంగా దేవుని విశ్వాసంలో నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనకి పెద్ద ఆస్తి, చాలా బిల్డింగ్స్, మనకు కావాల్సిన కారు, మనకు కావాల్సిన డబ్బు, మనకు కావాల్సిన హై క్లాస్ జాబ్స్ లేకపోయినా కానీ మనకి దేవుడు మన తల్లిదండ్రులకి ఏదైతే ఇచ్చిండ్రో, మన తల్లిదండ్రులు ఏదైతే ఇంతవరకు దేవునిలో జీవించారో, ఇంతవరకు దేవుని మహిమ కార్యాలను చూశారో, అదే దేవుడిని కానీ మనకు కానీ చూపించినట్లయితే, ఆ దారిలో మనం నడిపించినట్లయితే దానికన్నా పెద్ద ఆశీర్వాదం ఇంక లేదు. దేవుడు మనతో ఉంటే ఇట్లాంటి బిల్డింగ్లు, ఇట్లాంటి పనులు, ఇట్లాంటి కార్యాలు అన్నిటిని మనము ఇంకా గొప్పగా చూసుకోవచ్చు. కొన్నిసార్లు మనం చింతిస్తూ ఉంటాం, నాకు ఇది లేదే, నా కాడ నేను అనుకున్నది నాకు లేదే, నేను అనుకున్న జాబ్ నాకు దొరకలేదే, లేదా నేను అనుకున్నట్టు నేను జీవించలేకపోతున్నానే, లోకపరంగానే ఒక చిన్న చింత మనలో ఉండొచ్చు. కానీ వీటన్నిటిని దేవుడు ఎరుగుతూ ఉంటున్నాడు. మనకి కావాల్సినది, మనకి తగినది, మనం దేనికైతే అర్హులుగా ఉంటామో వాటన్నిటిని దేవుడు అనుగ్రహించబోతుంటున్నాడు. ఒకవేళ మనం ఇంతవరకు సేవలో మనము దేవుని యొక్క లేదా సేవలో ఇంతవరకు మనం ఎలాంటి ఫలాలను మనం చూడకుండా ఇంతవరకు నడుస్తున్నామేమో, కానీ దేవుడు ఈరోజు మనతో పలికే మాట, మన హృదయము, మన అంతరంగము శుభ్రంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు. అదే రీతిగానే ఆయన మనకి అనేకమైన అద్భుత కార్యాలను చేయబోతూ ఉంటున్నాడు. మనకు కావాల్సినది విశ్వాసము, పట్టుదల, ఆయన నమ్మకం, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఇక ముందుకు దేవుడు మనల్ని శక్తి బలంగా స్థిరంగా నడిపించబోతుంటున్నాడు. అందును బట్టి మీరు ఇంతవరకు ప్రార్థన చేస్తున్నట్లయితే ఇంకా కంటిన్యూ టు ప్రే, అండ్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ స్క్రిప్చర్, హ్యావింగ్ ఫెలోషిప్, do it continuously, and God is going to shower all the blessings that you are eligible for. And I encourage you, and I request and challenge you to stay strong in the Lord's presence, and also walk in the presence of the Lord, that God may lift you up and lead you mightily. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. Dear heavenly gracious Lord, we thank you, we praise you for this wonderful time that you have given to us. We come before you, we give praise and glory and honor. Lord, thank you Lord for this beautiful time that you have given to us to pray, and Lord, to learn your word, and also Lord, to be in your presence, O Lord Jesus. Thank you Lord for giving this wonderful time and a wonderful fellowship together. Lord, thank you Lord for this wonderful people that you have brought together, O Lord Jesus. Please bless everyone, and Lord, I pray for the people who are feeling sick and who are feeling weak, who is feeling anxious, and Lord, who are filled with anxiety, O Lord Jesus. I pray for each and everyone. Lord, please bless them and strengthen them and protect them, O Lord. Let your mercy be upon them. Let your grace be upon them, O Lord. I pray for your strength and all your protection. Please guide them and strengthen them. We thank you for your words. Thanks for being with us. In the name of Jesus, we all together say, Amen.